హిందుత్వంతోనే తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తానన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హిందుత్వం వల్లే జీహెచ్ఎంసీలో 4 నుంచి 48 సీట్లు గెలిచామని చెప్పారు. ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా అందరికీ మోదీ సర్కార్ సంక్షేమ పథకాలు అందిస్తున్నా ముస్లింలు బీజేపీకి ఎందుకు ఓటేయడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. అయితే మతం పేరుతో రాజకీయాలు చేస్తే తెలంగాణలో అధికారంలోకి రాలేమని ఇటీవల బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు. దీంతో ఇవాళ హుజూరాబాద్ లో బండి సంజయ్ చేసిన కమెంట్స్ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇలా హిందుత్వం సంబంధించి అన్న హిందుత్వం మాట్లాడాల వద్దా ఒక్కటి గుర్తుంచుకోరన్న, బండి సంజయ్ నోటు నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోతుందన్న. హిందుత్వం ఆగిపోయే రోజు అదే నా చివరి శ్వాసన రాసిపెట్టుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం. వాళ్ళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన, ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని 2-3 అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం ఇలా దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే స్థాయికి వచ్చినామా లేదా? ఏం జరిగిందో అందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చే స్థాయికి ఎట్లా వచ్చినామన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను ఓట్ బ్యాంక్ నన్ను అమిత్ షా గారు పిలిచిరన్న, నన్ను పిలిచి బండి నన్ను సార్ నాకు అధ్యక్షుడు వద్దు సార్, నేను చాలా జూనియర్ సార్, నాతో కాదు సార్, చేయడం కష్టం సార్, నాకు కరీంనగర్ తప్ప బయట పెద్ద పరిచయాలు లేవు సార్ అంటే అమిత్ షా ఒకటే చెప్పారు, నువ్వు కరీంనగర్లో ధర్మం కోసం కొట్లాడినావు, హిందూ ధర్మం కోసం కొట్లాడినావు, అదే కొట్లాడ హైదరాబాద్లో కొట్లాడు, ధర్మం కోసం కొట్లాడు, నువ్వు ధర్మం కోసం కొట్లాడు, నేను ఫ్రీగా ఇస్తున్నాను కొట్లాడు అంటే నేను చెప్పిన సార్ ఇంత విశ్వాసం నమ్మకం నా మీద ఉంచింది సార్. ఇవాళ దేశం గురించి పక్కన సార్, నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు 12% ఉన్న ముస్లిం ఓట్ల కోసం, ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం తాపత్రయపడుతున్నాయి సార్. తెలంగాణ రాష్ట్రంలో 80% మంది హిందువులు ఉన్నారు సార్. ఈ 80%లో కనీసం 40% హిందువులు ఓటు బ్యాంక్ మార్చే అవకాశం నాకు ఉంది సార్, నాకు అలా ఫ్రీడమ్ ఇచ్చేయండి సార్ అని చెప్పి ఇవాళ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇలా హిందూ సమాజాన్ని జాగృతం చేసి హిందూ లోపల చైతన్యం రగిలించి హిందువులను ఓటు బ్యాంక్ మార్చిన కాబట్టే ఇలా భాగ్యనగర్ లో 4 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఇలా 40 మంది గెలిచిరంటే భాగ్యనగర్ లో హిందువులందరూ ఓటు బ్యాంక్ మారింది కాబట్టి గెలిచిరన్న. ఇలా కరీంనగర్ లో మొట్టమొదటిసారి మీరు అందరూ నన్ను గెలిపించారంటే ఏ రోజైతే కేసీఆర్ కరీంనగర్ గడ్డకొచ్చి హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని మాట్లాడితే ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులంతా ఒకటై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు హిందూ ధర్మ రక్షకులందరూ ఒకటై ఎస్ నేను హిందువులు తప్ప బొందుగాని కాదు, ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులకు స్థానం తప్ప బొందుగాళ్లకు స్థానం లేదు అని చెప్పి గడపకు తిరిగి హిందుత్వం దమ్మేందో చూపెట్టి, హిందూ సంఘటన శక్తి ఏందో చూపెట్టి, హిందువులు ఓట్ బ్యాంక్ గా మారితే ఏ విధంగా విజయ పరంపర కొనసాగుతుందో చూపెట్టి మొట్టమొదటిసారి హిందువులందరూ గెలిపించిన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న. గల్లా ఎగురు ఎస్ కరీంనగర్ లో హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా మాత్రమే నేను గెలిచిన.